Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ది గ్రేస్ ఆఫ్ ది లార్డ్ జీసస్ బీ విత్ ఆల్. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 వర్సెస్ 21. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక అని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు మనకు బోధిస్తున్నాడండి. చూడండి, మన యొక్క జీవితాలను సరిచేసుకోనమని దేవుడు ప్రతినిత్యం మాట్లాడుతున్నాడు. అలాగే పరిశుద్ధంగా మరి ఎవరైతే జీవిస్తున్నారో, దేవుని కొరకు, దేవుని వెంబడించేవారు, దేవుని కనిపెట్టేవారు, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నడుచుకొని మరి ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు దాటుకొని దేవుని కొరకే జీవిస్తున్న నిరీక్షణ గల వారే పరిశుద్ధులుగా, అట్టి వారందరికీ దేవుని యొక్క యేసయ్య కృప వారందరికీ దయచేయును గాక అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తప్పకుండా దేవుడు ఎవరిని విడిచిపెట్టడని, ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. తగిన సమయమందు వారికి సహాయం చేస్తాడు, వారిని హెచ్చింప చేస్తాడు. కనుక ఓర్పును కలిగి, సహనమును కలిగి జీవించండి. ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడనే వాక్యం దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆయన కృప లేనిదే మనము ఈ రోజున ఈ వాక్యం వినడానికి మనం అర్హులం అవుతామా అవ్వమా అని ఒక్కసారి ఆలోచించండి. చూడండి, దేవుని కృప ఎనలేనిది. ఆయన కృప ఉండడం ద్వారా ఈ రోజున ఈ వాక్యం వింటున్నాం, మరి ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. మనం ప్రతి పనుల్లో కూడా నిమగ్నమైనప్పటికీ కూడా మనకి ఏ హాని గాని, కీడు గాని తలపెట్టకుండా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఏ దుష్ట శక్తి మనకు చేరువుగా రాకుండా దేవుని యొక్క పరిశుద్ధ హస్తం మనకు తోడుగా, ఆయన కృప కావలిగా మనకు తోడుగా ఉంటుందనే గట్టి జ్ఞానమును కలిగి ఉండండి. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన వాక్యమును ధ్యానించండి, ఆయన మాటను గైకొనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ యొక్క కృప మా అందరికీ దయచేయండి ప్రభువా. ఎందరైతే నాయన ఏ సమస్యలను బట్టి బాధపడుచున్నారో, ఇంకా నలిగిపోతూ కృంగిపోతూ మరి ఆ యొక్క ఇబ్బందులన్నిటిని తట్టుకొని లోకంలో నీ కొరకే జీవిస్తున్న బిడ్డలను దర్శించి సహాయము దయచేసి అన్ని విషయాలలో ప్రభు నీ కృప తోడుగా ఉండనిమ్మని, నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండడానికి నాయన అయ్యా ప్రభు నీ సహాయమే మా అందరి మీద ఉంచమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలకు కూడా దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినంగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.